జర్నలిస్ట్ పవర్ టీవీకి స్వాగతం. ప్రేక్షకులకు శుభోదయం. నేను మీ రవీంద్ర పటేల్. ఈరోజు ప్రముఖ దినపత్రికల్లోని ముఖ్యాంశాలు చూసినట్టయితే ఈ విధంగా ఉన్నాయి. ముందుగా ప్రజా జాగృతి పేపర్ చూద్దాం. దాంట్లో చూసినట్టయితే బీజేపీకి దళపతి ఎవరు? ఇప్పుడు హాట్ టాపిక్గా పార్టీలో జరుగుతున్న చర్చ. దళపతి అంటే స్టేటు సెంట్రల్లో దళపతులు ఎవరు? దానికి కూడా ఒక నలుగురు పోటీ పడుతున్నారు. ఆ నలుగురిలో దక్కేది ఎవరికి? మరి పార్టీని ఎవరైతే ముందుకు మనగడ తీసుకెళ్తారో వాళ్లకు ఇవ్వాలని చెప్పేసి కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారు. గతంలో ఉన్న బండికి ఇచ్చినట్టయితే బాగుంటుంది. గతంలో బండిని యువత ఫాలోయింగ్ ఎక్కువ ఉంది. పార్టీ కూడా బాగానే ముందుకు వచ్చింది. ఎలక్షన్ టైం వల్ల మరి ఏం జరిగిందో కానీ దాన్ని తీయడము, పార్టీ మారడం వల్ల కొంచెం నష్టపోయినాం. ఒక రకంగా బండి ఉన్న ఫోర్స్ ఏదైతుందో దానివల్ల కొన్ని సీట్లు కూడా ఎక్కువ సంపాదించాం. కాబట్టి ఇప్పటికి కూడా బండికి ఇచ్చినట్టయితే బాగుంటుంది అని కార్యకర్తలు కోరుకుంటున్నారు. ఓకే, మరి కార్యకర్తల కోరిక తీరేనా? మరి ఇలా లాబీలు ఎవరైతే లాబీలకు నలుగురు పోటీ పడుతున్నారో దాంట్లో మరి వాళ్ళ లాబీ ఫలించేనా అన్నది మరి వేచి చూద్దాం. దాని తర్వాత మరి పార్టీ ఎట్లుంటుంది అన్నది, మరి పార్టీ రావాలనుకున్నప్పుడు వాళ్ళందరూ పబ్లిక్ ఏదైతే ఉన్నారో అంటే ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళ అభిలాష నెరవేరినట్టయితే వాళ్ళు కూడా పార్టీ కోసం కష్టపడతారు. మరి కష్టపడేప్పుడే పార్టీ మనగడ ఉంటుంది. కాబట్టి మరి ఉన్నతంగా ఎవరైతే సెంట్రల్ కమిటీ ఉందో మరి ఇలా కార్యకర్తల యొక్క ఆలోచన గ్రహించి అతనికి అంటగడతారా, లేదా మరి లాబింగ్లో ఏం జరుగుతుందో అన్నది మనం వేచి చూద్దాం. అదేవిధంగా సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకునే ప్రతి ఇంటికి 75,000 నుంచి 80,000 వరకు ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. ఇది స్కీమ్ ఏదైతుందో సోలార్ ప్లాన్ మనం ఇంటిపైన కరెంటు ఉత్పత్తి అన్నది ఎవరి మీద అంటే కరెంటు మీద ఆధారపడకుండా మన ఇంట్లోనే మనం సెల్లార్ పైన పెట్టుకున్నట్టయితే ఈ కరెంటు ఉత్పత్తి అయితే మన కరెంటు మనమే వాడుకుంటూ మిగులు కరెంటు మళ్ళీ అమ్ముకోవచ్చు. మీకు ఇంకా రకంగా డబ్బులు ఎర్నింగ్ వస్తాయని చెప్పేసి ఈ ప్రధానమంత్రి స్కీమ్ ఏదైతుందో దాన్ని అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా వినియోగించుకున్నట్టయితే మీ కరెంటు ఉత్పత్తి ఏదైతుందో దానివల్ల మీకు ఎర్నింగ్ కూడా ఉంటుంది. దాంతోపాటు మీరు బిల్లు కట్టాల్సిన అవసరం కూడా ఉండదు. దీనిలో సబ్సిడీ 75 నుంచి 80 దాకా వస్తుంది. కాబట్టి ఎవరైనా ఆలోచించినట్టయితే అంటే దీనిపైన అవగాహన పెంచుకోండి. కరెంటు పైన ఆధారపడకుండా సోలార్ మీద ఆధారపడ్డట్టయితే ఫ్రీగా మన కరెంటును మనం మంచిగా ఉత్పత్తి చేసుకుంటుంది. ఇంకా ఇంట్లో కూర్చున్న కూడా ఎర్నింగ్ సంపాదించుకునే ఒక అవకాశం అన్నమాట. అది కూడా సబ్సిడీ ప్రకారం ఇస్తారు. కాబట్టి ఎవరైనా కరెంట్ అంటే ఈ రకంగా చేసుకుందాం అనుకునే వాళ్ళు ఎవరైనా ఉత్సాహంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా దానికి సంబంధించిన అధికారులను సంప్రదించినట్టయితే మీకు ఫుల్ఫిల్గా దాని గురించి డీటెయిల్స్ చెప్తారు. ఆ డీటెయిల్స్ తీసుకున్న తర్వాత మీరు మీ ఇంటి పైన నిర్మించుకున్నట్టయితే దీనివల్ల లాభము, దాంతోపాటు కరెంటు కూడా మిగులు 2 రకాల లాభాలు. ఒకటేంటంటే అమ్ముకుంటే డబ్బులు వస్తున్నాయి, దాంతోపాటు మనం ఆడుకోవడానికి కట్టాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి ఎంత ఎక్కువ వాడుకుంటే మాత్రం ఖచ్చితంగా కట్టాల్సి వస్తుంది. కాబట్టి దీనిపైన పూర్తి అవగాహన పెంచుకొని మన కరెంటు అనేది ఏదైతుందో డబ్బుల్లో డబ్బులు, కరెంటు ఈ 2 రకాలు ఉంటుంది. కాబట్టి ఒకసారి వీలైతే ఆలోచించండి. ఆ రకంగా నిర్ణయం తీసుకున్నట్టయితే మీకు బాగుంటుంది. అదేవిధంగా ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వాటి జోలికి వెళ్ళాం. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇది ఏదైతుందో ఇప్పుడు హైడ్రా అన్నది ఏదైతే అందరికీ గుండెల్లోకి పోలు హాట్ టాపిక్ నడుస్తుంది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మేము అన్యాక్రాంతం కాంది ఎవరైతే వాళ్ళ భూములకు మేము వెళ్ళాల్సిన అవసరం లేదు. చెరువులు కబ్జా చేసిన ఏదైతుందో అటువంటి చెరువులు మాత్రమే మేము చూస్తాం తప్ప మిగతా ఏదో ఇల్లు కొనగొట్టే ఆలోచన మాకు లేదు. ఫుల్ డెవలప్మెంట్ దాంట్లో ఉన్నాం మేము. ఎక్కడైతే ఇప్పుడు హైదరాబాద్లో తీసుకున్నట్టయితే ఆ బతుకమ్మ చెరువు ఆ ప్రాంతంలో చాలా చిన్న చెరువు, ఎన్నో ఎకరాలు ఉన్న చెరువు చాలా తగ్గిపోయి ఒక 5 ఎకరాలు వచ్చింది. మరి దాన్ని అందుకని అక్కడ మొత్తం తీయడం జరిగింది. ఆ చెరువుని ఏంటంటే మంచి అభివృద్ధి చేయడానికి మేము ముందున్నాము. కాబట్టి మిగతా ఎవరో మళ్ళీ వచ్చేసి మేము ఏదో చేస్తామని ఆందోళన ఇంత అవసరం లేదు. మీ భూములు ఏడికి పోవు. ఎక్కడైతే కబ్జాలు జరిగినాయో అక్కడనే ఆ భూములే తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా వాయనాడులో 63% పోలింగ్. అది ఎక్కడైతే దేశమంతా ఆసక్తిగా ఎదురుస్తున్న కేరళలోని వయనాడ్ లోక్సభ ఉప ఎన్నిక పోలింగ్ బుధవారం సాయంత్రం ప్రశాంతంగా ముగిసింది. దీనితో పాటు చెలక్కర అసెంబ్లీ నియోజకవర్గం కూడా పోలింగ్ జరిగింది. వయనాడులో పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అక్కడైతే 63% పోలింగ్ అయింది. మరి దానిలో వాళ్ళ భవిష్యత్తునంతా ఓటింగ్ దాంట్లో ఉంది. అంటే ఏదైతే మిషన్ ఉంది దానిలో ఉన్నది. మరి అలా భవిష్యత్తులో రేపు ఎప్పుడు తేలేది. ఆ తేలినప్పుడు మరి ఎవరు ఉన్నదా అన్నది మనం దాన్ని వేచి చూద్దాం. అదేవిధంగా మళ్ళీ పెరిగిన ఉల్లి ధర, ఇది ఉల్లిగడ్డతోటి ఇది ఎప్పుడున్న హాట్ టాపిక్ నడుస్తుంటుంది. ఎప్పుడైనా పెరిగింది అంటే అల్లకల్లోలం చేసే స్థితిలో ఉంటుంది. ఇప్పుడు కూడా పెరిగిపోయిన ధర. అంతకుముందు 100కు 4 కిలోలు 5 కిలోలు వచ్చిన ధర ఇప్పుడు వచ్చేప్పటికి 60, 70, 80 దాకా పోయింది. మరి దాని మీద ప్రభుత్వం వారు దృష్టి సారించి దాన్ని ఇంకా రేటు తగ్గించడము. గతంలో ఒకసారి ఏంటంటే రైతు బజార్ల
ద్వారా అమ్మడం జరిగింది. అంటే రేటు తగ్గించి రైతు బజార్లో అమ్మడం జరిగింది. మరి ఆ రకం కన్నా అంటే ప్రజలకు ఏ విధంగా అయితే సౌకర్యంగా ఉంటుంది, సౌలభ్యంగా ఉంటుంది, రేటు తగ్గించి ఎక్కడైనా మరి ఏ రకంగా అమ్మగలుగుతారు అంటే ఇవ్వాలనుకుంటారు ప్రభుత్వం వారు ఇటువంటి దాని మీద దృష్టి సారించినట్టయితే. ఇంకోటి ఇది పెరగడానికి గల కారణాలు కూడా విశ్లేషించాలి. ఇది మధ్యవర్తులు ఏదైతే దళారులు స్టాకును కొనిపెట్టుకొని కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ఆ సృష్టించడం వల్ల రేట్లు పెరుగుతున్నాయి. ఇప్పుడు 4 కిలో ఉన్నాయంటే 20 రూపాయలు పడ్డది. ఇప్పుడు అదే 80 రూపాయలు 60 రూపాయలు పడుతుంది అంటే దాన్ని బట్టి ఆలోచించండి. కృత్రిమ కొరతను సృష్టించడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఎవరైతే అధికారులు ఉన్నారో ఆ కొరత సృష్టించేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మన కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రభుత్వం వారు ప్రజలకు ఇబ్బంది కలగకుండా రేటు తగ్గించి మరి ఎక్కడైనా షాపులు అంటే మామూలుగా అక్కడక్కడ రైతు బారిన పెడతారా మరి ఇంటికాడ పెడతారా అన్న చూసుకొని మార్కెట్లో కమిటీలలో ఏర్పాటు చేస్తారా చేసి ప్రజలకు ఉల్లి విరివిగా అందేటట్టుగా తక్కువ ధరకు అందే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా పట్టణచేరులో కాంగ్రెస్లో 3 ముక్కలాట. ఇది కాంగ్రెస్ వద్ద 4 పీక్ లెవెల్లో ఉంది. నేతల మధ్య సఖ్యత లేక ఒకరంటే ఒకరు గిట్టని వైఖరి ఉంది. ఇది ఏదైతే బీఆర్ఎస్ నుంచి గెలిచిన తర్వాత మైపాల్ రెడ్డి కారు దిగి కాంగ్రెస్ రావడం వల్ల అక్కడున్న కాంగ్రెస్ ఎవరైతే ఓడిపోయినారో ఆయన కాంగ్రెస్ కార్యకర్తలు కూడా వీళ్ళందరూ ఈ ముక్కల ఆటల్లో సహకారం లేకపోవడం వల్ల కార్యకర్తలందరూ వాళ్ళ అంటే ఎవరికి సహకారం అందించాలా లేదా అని మమ్మల్ని కూడా పట్టించుకున్న నాయకుడు ఎవరు లేరు కదా అనే దీంట్లో వీళ్ళు లేకపోయారు. కాబట్టి మరి అధికారంలో ఉన్న పార్టీ ఈ రకంగా అస్తవ్యస్తంగా ఉంటే మరి ఎలా ముందుకెళ్తుంది? కాబట్టి దీనిపైన మరి పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మరి ఏం ఆలోచన చేసి ఏ నిర్ణయం సమయం ముగ్గురిని పిలిచి సమస్యను పరిష్కరించే దిశగా ఆలోచిస్తాడా లేదా దాన్ని అట్లే గాలి వదిలేస్తే మరి పార్టీ ఎడిపోతుందా అన్నది వాళ్ళ పార్టీ పెద్ద ఎవరైతే ఉన్నారో మహేష్ కుమార్ గౌడ్ ఆలోచించాలి. ఇటువంటి పునరావృతం కాకుండా చూసుకున్నట్టయితే వాళ్ళ పార్టీకి మనుగడ ఉంటుంది. అదేవిధంగా పెద్దపల్లి జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు ఇదేందో 11 బోగిలు బొల్తపడ్డాయి. వేగంగా వెళ్తున్న రైలు బోగిల మధ్య ఉన్న లింకు తెగిపడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఈ క్రమంలో 3 ట్రక్కులు దెబ్బతిన్నాయి. ఘటనా స్థలం చేరుకున్న రైల్వే అధికారులు సిబ్బంది మరమ్మతు పనులు చేస్తున్నారు. అయితే దక్షిణ మధ్య రైల్వే 31 రైళ్లు రద్దయినాయి. కాబట్టి ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో ప్రయాణం చేసేవాళ్ళు మీరు వెళ్ళే ప్లేస్ ఏదైతుందో ఆ మధ్యలో అయినా రైలు గిట్ట రద్దయినాయా దాని ఒకసారి ఆలోచన చేసి అంటే తెలుసుకొని ప్రయాణం చేయండి. ఇక్కడ కొన్ని రైలు రద్దయినాయి కాబట్టి చాలా రైలు రద్దయినాయి. కాబట్టి ప్రయాణం చేసేవాళ్ళు స్టేషన్కి వెళ్ళేసి అయ్యో రైలు రాలేదు అని బాధపడకంటే ముందే తెలుసుకొని మీరు ప్రయాణాన్ని పత్యంగా చూసుకోవడమా లేకుంటే ఇంకేం చూద్దామా అన్నది ఒకసారి ప్రయాణికులు గమనించగలరు. అదేవిధంగా మనం ఇంకో వార్త చూసుకున్నట్టయితే కోర్టు కేసుల పరిష్కారంలో న్యాయవాదులు మరింత చేతనివ్వండి. జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల. ఇది నిజామాబాద్ జిల్లాలో జరిగింది. ఒక కేసును మనం అంటే కోర్టుకు వచ్చిన కేసులలో ఖచ్చితంగా పరిష్కారాలు జరగాలంటే న్యాయవాదులది కూడా తోడ్పాటు అవసరం. కాబట్టి మీరందరూ ఇప్పటివరకు ఇంత తోడు అందించారో ఇదే దాని స్ఫూర్తిని మీరు ఇంకా ముందు అందించినట్టయితే అందరి సహకారంతో ఉన్న కేసులను కూడా తొందర పరిష్కారం చేసే దిశగా మనం ప్రయత్నం చేద్దాం. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా సహకారం అందిస్తున్నారు. ఇదే సహకారం ఇంకా అందరూ కూడా అందించినట్టయితే బాగుంటుందని చెప్పేసి జిల్లా ప్రధాన న్యాయమూర్తి చెప్పడం జరిగింది. కాబట్టి ఇది సమిష్టి కృషితోటే మనం ఎంత సాధించగలుగుతాం అని చెప్పడం జరిగింది. దాంట్లో అందరూ వాళ్ళ ఎవరు అడ్వకేట్స్ ఎవరుతున్నారు వాళ్ళందరూ పాల్గొనడం జరిగింది. వాళ్ళందరూ కూడా సహకారం అందిస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి కోర్టులో కంపల్సరీ అవసరమే. ఒక న్యాయమూర్తిగా ఈ రకంగా సహకారం అందించండి కలిసి చేద్దామని చెప్పడం కూడా మేడం గొప్ప మనసుకు మనం ఖచ్చితంగా హర్షించాల్సింది. ఎందుకంటే న్యాయమూర్తినే కదా నా వచ్చిందే నేను చేస్తాను మిగతా నాకు సంబంధం లేదు అనే స్థితిలో కూడా ఉంటారు చాలామంది. అలా కాకుండా వారు ప్రజల్లో మమేకమై దాంతోపాటు వాళ్ళ బార్ అసోసియేషన్ ఏదైతుందో వాళ్ళ న్యాయమూర్తులతో న్యాయవాదులు ఏదైతుందో వాళ్ళతో ఒక న్యాయమూర్తి మమేకమై వాళ్ళది కూడా అంటే ఇద్దరి సమాలోచనలు మనంతా ఆలోచన చేసి సమిష్టి కృషితోటి కేసులు పరిష్కరించే ప్రయత్నం చేద్దాం. ప్రజలందరూ కూడా న్యాయం చేద్దామన్న ఆలోచన రావడం కూడా గొప్ప విషయం. దానికి కూడా సహకారం మేము అందరం అందిస్తామని చెప్పేసి న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కూడా మాట ఇవ్వడం అంటే చెప్పడం జరిగింది. కాబట్టి హర్షించదగ్గ విషయమే. దానికంటే ముందంటే న్యాయమూర్తులు ఈ విధంగా కోరుకోవడం అన్నది కూడా గొప్ప విషయం. కాబట్టి వారికి మనం ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలపాల్సింది. అదేవిధంగా ఇంకో వార్త చూసుకున్నట్టయితే కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్. ఇదైతే కొడంగల్లో జరిగిన ఇన్సిడెంట్ ఉందో దాంట్లో ఇతను తెర వెనుక ఉండి నడిపించిన కాబట్టి అక్కడ ఉన్న ఎవరైతే ఆందోళనకారులు ఉన్నారో వాళ్ళందరూ పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత ఇప్పుడు A1 నిందితుడిగా ఒక సురేష్ అట్లే విధంగా పి నరేందర్ రెడ్డి సంభాషణ గురించి కూడా వివరించారు. ఇప్పుడు నరేష్ ఎవరైతే ప్రధాన నిందితుడో
అతను పట్టుకోవడం వల్ల ఇతని పేరు వచ్చింది. ఇతను బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే. అయితే అతను వీళ్ళు పాత్రదారులు, ఈయన సూత్రధారి. దీన్ని పోషించడానికి ఈయన తెరవెనుక నడిపించడం జరిగింది. దానికి మళ్ళీ దాంట్లో ఇప్పుడు కేటీఆర్ పేరు కూడా చేర్చడం జరిగింది. ఎందుకంటే మా నాయకుడు ఉన్నాడు, మేము చూస్తాము, అన్నీ చేస్తాం, మీరు చేయండి, ఏం కాదు అని చెప్పేసి వీళ్ళ ప్రోద్బలం వల్లనే జరిగింది అని చెప్పేసి ఎవరైతే నిందితుడుండో ఆయన చెప్పడం జరిగింది. మరి చట్టపరంగా అతని పట్టాలో రిమాండ్ చేశారు. ఇక మిగతాది చట్ట ప్రకారం ఏం జరుగుతుందో అన్నది మనం వేసి చూద్దాం. అంటే ఇంకా సూత్రధారులు ఎవరైతే పాత్రధారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. దాని తర్వాత మరి ఇంకా ఎవరెవరి పేర్లు తెరపైకి వస్తాయో మరి చట్టం ఏ విధంగా వాళ్ళని ఎవరెవరు చూసుకుంటుందా అన్నది మనం వేచి చూద్దాం. అదేవిధంగా స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం. ఇది చందనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్పా సెంటర్పై ఉమెన్ ట్రాఫికింగ్ పోలీసులు దాడి చేశారు. న్యూ డ్రీమ్ స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు పక్కా సమాచారం అందింది. ఇది అప్పుడప్పుడు వస్తూనే ఉంటుంది వార్తలు. కాబట్టి ఒక స్పా సెంటర్ పైన దాడి చేయడం కాకుండా పోలీసు వాళ్ళు స్పా సెంటర్లు ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటిపైన దృష్టి సాధించినట్టయితే ఇటువంటి సమస్యలు అనేది అంటే ఇటువంటిది అని ఇప్పుడు కూడా పునరావృతం కాకుండా ఉంటుంది. స్పా సెంటర్ పెట్టినప్పుడే, పర్మిషన్ ఇచ్చినప్పుడే ఏముందా అని అందరికీ తెలుసు. దాన్ని కూడా నిరంతర ప్రక్రియలో భాగంగా పర్యవేక్షణ చేసినట్టయితే ఇటువంటి సమస్యలంటే మనం అధిగమించవచ్చు. ఇక్కడ దీన్ని మహిళలందరూ ఇబ్బంది, దాంతోపాటు స్పా సెంటర్ అంటే ఎవరో మభ్య పెట్టి తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి అలా మహిళలు కూడా ఉమెన్ ట్రాఫికింగ్ ఆస్కారం ఎక్కువ ఉంది. కాబట్టి ఇటువంటి వాటిపైన కఠినంగా శిక్షించే అవసరం ఎంతైనా ఉంది. అంటే ఆ స్పా యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్పా పెట్టడానికి దానికి తెర వెనుక ఎవరున్నారు, ఇటువంటి వాటిపైన ఇప్పుడు ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళను అక్కడ వచ్చే విటుడిని పట్టుకోవడం కాకుండా స్పా సెంటర్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకున్నట్టయితే ఇటువంటి పునరావృతం కాకుండా ఉంటాయి. ఉన్న స్పా సెంటర్లు అన్నీ కూడా వాటన్నిటిపైన కూడా దృష్టి సారించినట్టయితే ఇటువంటి సమస్య ఏదో దీని నుంచి మనం అధిగమించవచ్చు. అదేవిధంగా ఇంకో వార్త చూసుకుందాం. పత్తిని దళారులకు అమ్మొద్దు, ఎమ్మెల్యే హరీష్ బాబు. వాస్తవమే, పత్తిని దళారులకు అమ్మొద్దు అంటున్నాము. అవ్వ పెట్టదు, అడక తినేటువంటి పరిస్థితిగా ఉంది. మరి మనం కొనము, దళాలకు అమ్మొద్దు అంటాం. కరెక్టే, దళాలకు అమ్మితే నష్టపోతాం అన్నది వాళ్ళకి తెలుసు. కానీ మరి ప్రభుత్వం వారు ముందు వచ్చి కొనాలి కదా. అక్కడ రైస్ మిల్లర్స్ చేస్తున్నారు, రైస్ మిల్లర్ తీసుకుంటలేరు. మేము మొత్తం అయిన తర్వాత మళ్ళీ ఒక రైస్ మిల్ రాష్ట్రం చూస్తున్నాం మనం. ఒక రైస్ మిల్ కొన్న తర్వాత అంటే ఒక మిల్లు కొన్న తర్వాత స్పా మిల్లు, ఆ స్పా మిల్లు కొన్న తర్వాత మొత్తం ఫుల్ఫిల్ అయిన తర్వాత ఇంకో మిల్లుకి పోతామంటున్నారు. అప్పుడు రైతు ఏంది, ఇక్కడ మొత్తం లోడ్ చేసుకున్నది ఈ మిల్లుకి పోయిన తర్వాత ఆ మిల్లు మేము కొంటలేము, అయిపోయింది మాది అంటే ఇంకో మిల్లు దగ్గరికి పోవాలి. అక్కడ కూడా కొంటారనే గ్యారెంటీ ఉందంటే అది కూడా లేదు. కాబట్టి ప్రభుత్వం వారు ఏదైతే పత్తి రైతును ఆదుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ ముందు చూపు లేకపోవడం అన్నది ఇక్కడ నష్టపోతున్నారు. కాబట్టి పత్తి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు అమ్మొద్దు అంటారు, బాగానే దళాలకు అమ్మొద్దు అంటున్నారు. మరి మీరు కొనేటట్టు కన్నా పూర్తి స్థాయిలో అక్కడ కాంటాలు ఏర్పాటు చేసి రైతులు దళాల వైపు చూడకుండా ఉండాలంటే ప్రభుత్వం వారు ముందుండి కొన్నట్టయితే ఈ పరిస్థితి రైతులకు రాదు. కాబట్టి ఇప్పటికైనా మీరు ఏదైతే చెప్తున్నారో చెప్పిన దానికన్నా ముందు ఆచరణాత్మకంగా మీరు ప్రయోగం చేయండి. దళారీ వ్యవస్థ నుంచి ఈ ఎవరైతే పత్తి రైతులు ఉన్నారో వాళ్ళందరినీ కాపాడాల్సిన బాధ్యత కూడా మీపైనే ఉంది. అదేవిధంగా డీకే అరుణ లగచర్ల పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత. ఇది ఏదైతుందో అక్కడ ఎంపీ కాబట్టి అక్కడ కలెక్టర్ గారు కలవడానికి నేను వెళ్తున్నాను, వెళ్ళేటప్పటికి ఇక్కడ మధ్యలో పోలీసు వాళ్ళందరూ కూడా ఆపడం జరిగింది. మరి ఆపేసేసి మీరు పోవడానికి వీల్లేదు అంటున్నారు. మరి మేడం అరుణ మేడం అంటుంది, నేను అక్కడ స్థానిక ఎంపీని కాబట్టి ప్రజా సమస్యలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీకు అవసరం ఉంటే అక్కడ ఎవరైతే చేసిరో వాళ్ళని చూసుకోండి. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందా అంటే సీఎం గారి అన్నదమ్ములు వాళ్ళు పోతే మాత్రం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాదు. ఇక ఎంపీగా నేను పోతే మాత్రమే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందా? మరి అంతే, అది కూడా కరెక్టే కదా. ఇప్పుడు ఒక ఎంపీ బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు కాబట్టి, ప్రజెంట్ ఉన్న ఎంపీ కాబట్టి మరి పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. పోయి ప్రజలను ఆదుకోవాల్సింది, ప్రజల సమస్య తెలుసుకో అవసరం ఉన్నది. మరి అటువంటిప్పుడు అది సీఎం గారి అన్ననో తమ్ముడు పోయింది కాబట్టి వాళ్ళ రేవంత్ అన్న తిరుపతి రెడ్డి వెళ్ళిండు, ఆయనకు మాత్రం బాగానే పోవడానికి అవకాశం ఉంది. మరి వీళ్ళకి పోవడానికి అవకాశం ఎందుకు లేదు? సీఎంకి అయితే పోవచ్చు, వాళ్ళ అన్న కాబట్టి పోవచ్చు, నేను పోవడానికి లేదా? అడగడంలో తప్పలేదు. మరి గతంలో కూడా ఇదే సీఎం రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే వాక్యం చేసాడు, నేను ఒక ఎంపీ కదా, నేను పోవడానికి ఎందుకు హక్కు లేదని చెప్పి హైదరాబాద్ అనుకుంటా జరిగింది. అది మీరు పోవడానికి లేదు సార్ అంటే ఎందుకు పోవడానికి ఇవ్వండి విలువ అని చెప్పేసి మామూలుగా తెలంగాణ యాసలో మాట్లాడడం జరిగింది. మరి అదే చట్టం అదే మీరు ఎట్లయితే అన్నారో మరి ఇప్పుడు వీళ్ళకి కూడా వర్తిస్తుంది కదా. దీని గురించి కూడా అంటే అధికారులు ఉన్నప్పుడు ఒక మాట, అధికారులు లేనప్పుడు ఒక మాట మాట్లాడడం అనేది అది కరెక్ట్ కాదు. కాబట్టి ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి మీకైతే మీరు ఎంపీగా ఉన్నప్పుడు ఏదైతే అన్నారో మరి ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఎందుకు మాట మార్చడం జరుగుతుంటే ఎందుకు పోలీసు వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు? చట్టం అందరూ ఒకే రకం కదా.
చట్టంలో ఈ రకంగా ఎంపీ గారు పోవద్దు, వాళ్ళు పోవచ్చు అని చెప్పి ఏమైనా సపరేట్గా ఇక్కడ ఏం చేయలేదు కదా. కాబట్టి గౌరవమైన ఎంపీ గారు కాబట్టి వెళ్ళడానికి ఆస్కారం ఉంది. వెళ్ళేటప్పుడు మీరు వాళ్ళకి ప్రొటెక్షన్ చేయాల్సిన అవసరం కూడా పోలీసు వాళ్ళ బాధ్యత. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తున్నా, అపాయింట్మెంట్ ఉందని చెప్తారు, అక్కడ కలెక్టర్ కూడా పంపండి కదా. అలా కాకుండా మధ్యలో ఆపడం ఏమున్నది అంటే పోలీసుల అత్యుత్సాహమా, దీంట్లో కారణం ఏంది? కాబట్టి దీనిపైన కూడా విచారణ జరిపి ఇటువంటిది కూడా ఏ నాయకుడైతే వాళ్ళ ఉన్నదో వాళ్ళ పరిధిలో వాళ్ళు పర్యటించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటిది ఉత్సాహం పోలీసు వాళ్ళకు కూడా తగదు. మరి చట్టం మీకు అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తున్నప్పుడు అక్కడ మీరు ఖచ్చితంగా రక్షణ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది కదా. అక్కడ జరిగింది ఇన్సిడెంట్ అయితే వాస్తవమే, రక్షణ చేయాల్సిన అవసరం మీదే బాధ్యత. కాబట్టి ఇటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా పర్యటించే రైట్స్ ఉన్నాయి. దాంతోపాటు లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉంది. కాబట్టి ఇది సమాలోచన చూసుకొని అక్కడున్న పరిస్థితికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలి తప్ప ఇక్కడ కనబడుతున్నది సీఎం గారు అన్న కాబట్టి పోవచ్చింది, ఎంపీ గారు కాబట్టి పోవడానికి మీకు రైట్స్ లేవు అంటే పోవడానికి ప్రాబ్లం, అక్కడ పోతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. ఇది ఎంతవరకు సమంజసం అన్నది ప్రజలు కూడా దృష్టి సారించారు. మరి ప్రజలు ఆలోచిస్తారు. కాబట్టి ఒకసారి నాయకులారా, ఎవరి నాయకులు మాటలు వినేసి మీరు పనిచేయడం కాకుండా మీరు మీ పరిధిలో ఏదైతే ఉందో చట్టానికి లోపల పనిచేయండి.